ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో నేర్పించే విధానం కానీ అది ఎలా ఉంది? మేము విజయవాడ నుంచి వచ్చానండి. విజయవాడ నుంచి వచ్చారా? ఓకే. అసలు నేను ఫస్ట్ వెహికల్ కొనుక్కున్నాను. మంత్ తిప్పాను ఒక్కదాన్ని సింగిల్గా. అసలు కాళ్ళు పైన పెట్టడము అన్నీ చాలా భయంగా అనిపించింది. సైకిల్ వచ్చా? సైకిల్ రాదండి. తర్వాత యూట్యూబ్లో చూశాను, యూట్యూబ్లో చూశాను ఆర్కే డ్రైవింగ్ స్కూల్ నుంచి ఇక్కడ 10 డేస్లో నేర్పిస్తారు అనేసరికి కష్టమైనా కానీ ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. చాలా హ్యాపీ. మెయిన్ ఏంటంటే మీకు విజయవాడ అంటే మీకు ఎక్కువ డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఎందుకు వచ్చారు? మెయిన్ ఎవరైనా విజయవాడలో లేదమ్మా ఇక్కడ దాకా వచ్చావు, గుంట దాకా చాలా మంది నన్ను ఆ మాట మా ఫ్రెండ్సే అన్నారు, ఏంటి విజయవాడలో లేదా, నువ్వు రోజు పొద్దున్నే ఏంటి అంత దూరం వెళ్ళిపోతున్నావు అని అంటే, విజయవాడలో ఉన్నా కానీ ఇంత గ్రౌండ్ ఇంత మంచిగా నేర్పించడం లేవు, లేడీ ట్రైనర్స్ అన్ని ఏమీ లేవు. ఆ సందుల్లో గొంతుల్లో మాకేమో తీయాలంటే భయం వేస్తుంది బండి. వాళ్ళు ఏంటంటే ఒకసారి చెప్పేసి వదిలేస్తారు, తర్వాత ఇంకా వెనకుండి చెప్పరు కదా. మీరంటే ప్రతిదీ స్టెప్ ప్రతిదీ వెనకుండి చెప్పి, అంటే మీరు అంత దూరం నుంచి కష్టపడి వచ్చినందుకు మీకు వర్త్ అనిపించిందా? చాలా, అసలు చాలా హ్యాపీగా ఉంది. మా నాన్న వాళ్ళకి కూడా వీడియో పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు సింగిల్ గా నేను ఒక్కదాన్నే తీసుకుంటాను. రోడ్ మీద నడిపారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. సార్ చాలా మంచిగా చెప్పారు అసలు. ఓకే, చాలా బాగుంది, నాకు చాలా నచ్చిందండి ఆర్కే డ్రైవింగ్. మా ఫ్రెండ్స్ కూడా వస్తా అన్నారు, వాళ్ళని కూడా సమ్మర్ లో తీసుకొస్తాను. మీరేం చేస్తుంటారు? నేను స్టాఫ్ నర్స్. కానీ మీకు ఇంకా జాబ్స్ చేసే వాళ్ళకి చాలా అవసరం. ఎందుకు ఇప్పుడు దాకా నేర్చుకోలేదు, ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? మీరంటే ఇంకా చిన్నవాళ్ళు, ఇక్కడ చాలా పెద్ద, ఇక్కడ నేను ఫస్ట్ యూట్యూబ్ లో చూసినప్పుడు చాలా పెద్ద 66 సంవత్సరాలు వాళ్ళు కూడా, ఆంటీ వాళ్ళు కూడా చాలా కష్టపడి నేర్చుకొని వెళ్ళిపోయారు, డ్రైవింగ్ కూడా చేస్తున్నారు. అది యూట్యూబ్ లో చూసారు, ఇక్కడ రియల్ గా చూసుంటారు. మీరు రియల్ గా చూసాను, చాలా బాగా చేస్తున్నారు, అందరూ మంచిగా నేర్పిస్తున్నారు, పెద్ద వాళ్ళు కూడా. ఇంకా నాకు కూడా వాళ్ళని చూసి కాన్ఫిడెన్స్ పెరిగింది, బాగా నేర్చుకోవాలి అని. ఓకే మేడం, అంటే ఇప్పుడు మా డ్రైవింగ్ స్కూల్ గురించి మీరు ఎవరికైనా రిఫర్ చేయాలంటే ఏం చెప్తారు? కంపల్సరిగా మీ ఆర్కే డ్రైవింగ్ స్కూల్కే రమ్మని చెప్తానండి, నేనైతే తీసుకొస్తాను కూడా నేనైతే వాళ్ళని. ఓకే మేడం, మీరు దూరం నుంచి వస్తున్నారు కదా, దూరం నుంచి వస్తుంటే మీకు క్లాసెస్ అన్న ఎలా ఇచ్చాము అంటే 10 రోజులు రానికుండా ఇచ్చాం కదా క్లాసెస్? అవును, అంటే మేము దూరం నుంచి వచ్చారని మీరు 2 క్లాసులు ఇచ్చారు మేడం. అంటే మార్నింగ్ ఒక క్లాస్, ఈవినింగ్ అంటే మేము ఒకవేళ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ క్లాస్ అలా నేర్పించారు. అది మీ 5 డేస్ నేర్చుకున్నాను. మీరు మూమెంట్ బాగుంది కాబట్టి. ఇప్పుడు మీకేంటంటే మీ మూమెంట్ బాగుందని మేము 5 రోజుల్లో నేర్పిస్తే అందరూ 5 రోజులు అడుగుతున్నారు. అందుకనే మనం నేర్చుకునే దాన్ని బట్టి మనం ఇచ్చే స్టెప్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్తారు, అది మనం నేర్చుకునే దాన్ని బట్టి. ఓకే మేడం, మీ డ్రైవింగ్ ఎలా ఉంది? ఒకసారి టర్నింగ్స్ అవి కూడా వేసి చూపించండి. ఓకేనా? ఒక 2 రౌండ్లు వేసి టర్నింగ్స్ ఒకసారి వేసి చూపించండి. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ఈ మేడము విజయవాడ నుంచి వచ్చారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ మీకు కంఫర్ట్గా లేడీ ట్రైనర్స్ ఉంటారు. ప్రతి స్టెప్పు ఎక్స్ప్లెనేషన్, ఇబ్బంది పడకుండా, వాళ్ళు చిన్న మిస్టేక్ చేసినా వెంటనే రియాక్ట్ అయ్యి చెప్తుంటాం కాబట్టి వాళ్ళు ఇంత దూరం నుంచి వచ్చేనా అంటే, మాకు చాలా దూరాల నుంచి వస్తుంటారు, పల్లెటూరులో ఫెసిలిటీస్ ఉండక వస్తున్నారేమో అలా అనుకుంటాం. కానీ మేడం విజయవాడ నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు. చూడండి, జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా కూడా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. మన దగ్గర జెంట్స్కి జెంట్స్ ట్రైనర్స్ ఉంటారు, లేడీస్కి లేడీ ట్రైనర్స్ ఉంటారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా క్లియర్గా నీట్గా డ్రైవ్ చేస్తారు. ఏజ్తో సంబంధం లేకుండా అని చెప్పుకుంటాం కదా, ఈ మేడం కూడా చూడండి. మన దగ్గర లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి. హాస్టల్లో ఉంటే ఏంటంటే మార్నింగ్ ఒక క్లాస్, ఈవినింగ్ ఒక క్లాస్ అలా ఇచ్చి 5 డేస్లో కూడా నేర్పిస్తాము. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ఇప్పుడు టర్నింగ్స్ చేస్తున్నారు చూడండి.